ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్ ఘోర ప్రమాద ఘటన మరొక ముందే ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. రష్యాలో కాసేపటి క్రితం అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలినట్లు అధికారులు ప్రకటించారు. 49 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కుప్పకూలినట్లు అధికారులు నిర్ధారించారు. అంగారికా ఎయిర్లైన్ కు చెందిన AN-24 విమానం గురువారం ఉదయం బ్లాగ్లో వెస్కిన్స్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్లుండి ఎయిర్లైన్ ట్రాఫిక్ కంట్రోలర్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్లను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కుప్పకూలిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్ కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా రేడార్ నుంచి గల్లంతైనట్లు కూలినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 5 చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.